అడుగుతా ఉన్నా. ఈరోజు నేను చెప్పి వాళ్ళ అమ్మ వస్తా ఉంది, వాళ్ళ చెల్లి వస్తా ఉందని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు నేను బయటకు వచ్చిందాను కాదు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. జైల్లో పెట్టారు. ఆనాడు 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం కోసం నేను ఇల్లు దాటి బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత ఎలక్షన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు జగన్ ఎప్పుడు కూడా ప్రజలే మా కుటుంబం అనుకున్నారు. మీ మధ్యలోనే ఉన్నారు, మీతోనే ఉన్నారు. జగన్ బాబు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ 9 సంవత్సరాల కాలంలో మాతో ఎప్పుడు గడిపింది లేదు. ప్రతి వారం నెలకు 3 వారాలు 4 వారాల పైన మీతోనే గడిపాడు, మీతోనే ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నేను ఆ ధైర్యంతోనే మీ ముందుకు వచ్చి నిలబడ్డాను. ఇవాళ ఈరోజు నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, బాబు తల్లిగా ఒక మాట చెప్తా ఉన్నా. జగన్ ఏదైనా అనుకుంటే చేస్తాడు, జగన్ ఏదైనా అనుకుంటే సాధిస్తాడు. ఇంకొక విషయం ఈరోజు నేను నిజంగా రావాల్సిన పరిస్థితి కాదు నాకు. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన, మా కుటుంబంలో జరిగిన సంగతులన్నీ కూడా మీకు తెలుసు. మా మరిదిని పోగొట్టుకుని ఇంకా కొన్ని రోజులు కూడా కాలేదు. అయినా కూడా ఈరోజు మీ దగ్గరికి నేను రావాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ రాజారెడ్డి గారిని 20 సంవత్సరాల కిందట ఆ రోజు హత్య చేశారు. ఆ రోజు వాళ్ళకి ఎవరు ఇవాళ చంపిన వారికి మరి ఎవరు సాయం చేశారో, ఎవరు ప్రొటెక్ట్ చేశారో మనం అందరం కూడా చూసాం. 9 సంవత్సరాల కిందట నా భర్తను రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, పోగొట్టుకున్నాం మనం. అది కూడా అనుమానాస్పద మృతని నేను అనుకుంటా ఉన్నా. కానీ అది కూడా మరి నేను ఒకరిని నిందించలేను, కానీ అనుమానాస్పద మృత అయితేనే అని నాకైతే నమ్మకం ఉంది. 4 నెలల కిందట జగన్ బాబుని హత్య చేయాలనుకున్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గుండు సూడు కూడా పోయిన చోట కత్తులు పోయాయి. ఎలా పోయాయని అడుగుతా ఉన్నా. దానికి ఎంక్వైరీ లేదు, దానికి ఎలాంటి ఇది లేదు. మొన్నటికి మొన్న వివేకానంద రెడ్డి గారు మా మరిదిని అతి కిరాతకంగా చంపారు. ఎందుకు చంపారో కూడా తెలియదు. చెప్పాలంటే ఈ నలుగురు కూడా ప్రజల కోసం నిలబడ్డ వాళ్ళే. అందరూ నలుగురు బాగుండాలని కోరుకున్న వాళ్ళు, నెలలు ఇల్లు తిరిగిన వాళ్ళు, ప్రజల కోసం నిలబడిన వాళ్ళు. మరి ఎందుకంత శత్రుత్వమో, ఎందుకంత పగో మా కుటుంబం మీద దేవునికే తెలియాలి. నిజంగా ఇన్ని పరిస్థితుల్లో కూడా నేను నిలబడి రావడానికి, జగన్ గాని పాప గాని రావడానికి, ఈ రోజు నిలబడటానికి మీ అభిమానమే కారణమని కూడా చెప్తా ఉన్నా. నేను జగన్కు మీ ఆశీర్వాద బలమే జగన్ నడిపిస్తుందని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను ఇవాళ ఈ 9 సంవత్సరాల్లో ఈ కుటుంబం పడ్డ శోభ ఇంకా ఏ కుటుంబం కూడా పడి ఉండదని కూడా నేను చెప్తా ఉన్నా. ఈ 9 సంవత్సరాల్లో చేసిన కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటి కూడా ఈ కుటుంబం భరించింది. అంతేకాకుండా నా భర్తను నేను పోగొట్టుకున్న సమయంలో నా కొడుకును 16 నెలలు జైల్లో పెట్టి నాకు దూరం చేశారు వీళ్ళు. ఈరోజు నేను చెప్తున్నా, మరి ఒకటే నేను అడుగుతా ఉన్నా. పాదయాత్రకు పోయినప్పుడు జగన్ బాబును మీ మధ్యలో మీకే అప్పచెప్పాను. నేను ఆ రోజు పాదయాత్రకు వెళ్ళేటప్పుడు నా బిడ్డ మీ దగ్గరికి వస్తా ఉన్నాడు, మీరే కాపాడుకోండి అని చెప్పి ఆ రోజు మీ చేతులకు నేను అప్పగించినాను. ఆ రోజు మీరు మీ ఆశీర్వాద బలం వల్లనో, మీ ప్రార్థనల వల్లనో, దేవుని దయ వల్ల నా బిడ్డ ఆ రోజు పెద్ద గండం నుంచి తప్పించుకున్నాడు ఆ రోజు అని కూడా చెప్తున్నా. ఇవాళ నేను రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం మరి ఈరోజు చెప్తా ఉన్నారు. జగన్ బాబు వాళ్ళు చిన్న ఇచ్చేపించాడని చెప్పి ఇన్ని మాటలు, అన్యాయమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా కుటుంబం అలాంటి కుటుంబం కాదు. మా కుటుంబం ఇంట్లో వాళ్ళని కాదు, బయట వాళ్ళకు కూడా ప్రాణం పెట్టే కుటుంబం అని కూడా మీకు చెప్తా ఉన్నా. నేను రాజారెడ్డి గారిని వాళ్ళ నాయన చంపినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండగా చంపిన వాళ్ళు ఎదురుగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే కూడా చట్టం తన పని చేస్తుందని చెప్పి వదిలేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం అని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మేము అడిగింది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ కానీ, థర్డ్ పార్టీ ఎంక్వైరీ కానీ వేయమని 2 కేసులలో అడుగుతా ఉన్నాం. దానికి ప్రతి చోట ఇదే మాట చెప్తా ఉన్నారు ఆయన. చంద్రబాబు గారు తను చేసింది ఏంటో, ప్రజలకు చేయాల్సింది ఏమిటో ఒకరైనా చెప్తా ఉన్నాడా? గమనించమని కోరుతా ఉన్నాను. నేను ఇవాళ ఎవరైనా నాయకుడు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నేను ఫలాంది చేశాను, ఫలాంది చేయలేదు, ఇది చేస్తాను, ఇది చేయలేదు అని చెప్పి ఓటు అడిగే పరిస్థితి ఉండాలి.
మరి చంద్రబాబు గారికి ఓటు అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఉందా?